సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక తెలంగాణ సంకల్ప సభ టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత ఆధ్వర్యంలో జరగబోతుంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉంటూ మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు తెలంగాణ సామాజిక న్యాయ సభ ఏంది? ఈ సభకు సంబంధించి కవితకు ఏం చెప్పబోతుంది? యాక్చువల్గా మనం తెలంగాణ సాధించుకొని దగ్గర 12 సంవత్సరాలు చిల్లర అయిపోయింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా, ఈ సంవత్సరం 2.5 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఎక్కడ కూడా ఎస్టీ ఎస్సీ బీసీలకు సామాజిక న్యాయం అనేది ఎక్కడ జరగలేదు. కాబట్టి ఆ సామాజిక న్యాయం జరిగే దిశగా ఈ యొక్క మన కవితక్క సంకల్ప సభను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిర్వహించే సంకల్ప సభకు జనాలు మీరు చూస్తున్నారు కదా, ఒకసారి మీరు చూడండి. తండోపతండాలుగా జనాలు అన్ని నియోజకవర్గాల నుంచి రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంకల్ప సభ విజయవంతం అవుతుంది. కవిత గారు వచ్చిన తర్వాత తన అమూల్యమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని కానీ మీరు వింటారు. రెండోది ఎస్టీ ఎస్సీ బీసీ అదర్ బ్యాక్వర్డ్ వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో సామాజిక న్యాయం అనేది జరగలేదనేది మాకు తెలుసు. అన్ని రకాలుగా కూడా ఈ యొక్క తెలంగాణని కొత్తగా అభివృద్ధి పరిచే దిశగానే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కవితకు పెట్టడం జరిగింది. ఇలాంటి టీఆర్ఎస్ పార్టీకి జనం యొక్క అమూల్యమైనటువంటి స్పందన ఇక్కడ అనుకోకుండా అనూహ్యమైన స్పందన నడుస్తుంది, కనిపిస్తుంది. చాలా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సభలు అంటే కామన్ జనం రావడం, కానీ ఈ జనం మొత్తం ఓట్ల రూపంలో మారి కవితకు చెప్పింది అవకాశం ఉందా? తప్పకుండా ఓట్ల రూపంలో మారతారు. ఒక్కటి చూడండి, మీరు ఈరోజు ఎవ్వరు కూడా జనాల్ని సమీకరించుకొని తీసుకురాలే, స్వచ్ఛందంగా వచ్చిన జనాలు ఎక్కువ వచ్చారు. మీరు ఆటోమేటిక్గా జనాల్లో టీఆర్ఎస్ అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం తర్వాత కార్యక్రమం కవిత పార్టీ సభలు పెట్టినా డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు, జనాన్ని సమీకరిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఈసారి ఇప్పుడు పెట్టిన సమీకరణ మాత్రం జస్ట్ స్వచ్ఛందంగానే మామూలుగా మనం పిలుపు మేరకు ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. అందులోనూ మీరు లాస్ట్ టైం చూసిరు, బీసీకి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిరు. అది ఎంతవరకు వచ్చిందో మీకు తెలుసు, అది కాలేదు. అట్లనే అక్క మాట ఎప్పుడైనా వేదవాక్కు ఉంటుంది. ఎందుకంటే ఈ ముత్తత మాటలు చెప్పి ఏదో టైంపాస్ చేసి వెళ్ళిపోయే టైప్ కాదు. మీరు త్వరలో వింటారు, ఆ యొక్క అక్క మాటలు వింటారు, మీరే అది నిజమని తెలుస్తుంది మీకు కూడా. ఈ సభకి వచ్చినందుకు, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఈ సభను చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? రాబోయే రోజులు ఎట్లుండిపోతుంది టీఆర్ఎస్ పరిస్థితి? జస్ట్ మేము పార్టీ పెట్టిన 3 నెలలు 4 నెలలనే ఇంత స్పందన వస్తుంది. ఈ స్పందన వస్తుంది అంటే ఇంకా రాబోయే ఉద్యమం ఎట్లుంటుందో మీరే ఊహించండి. మినిమం 2-3 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయనడానికి నిదర్శనం. ఎందుకు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా అదే చెప్తారు. మహిళలను అడిగినా ఎవరిని అడిగినా ఎవరైనా టీఆర్ఎస్ అధికారులకు వస్తుంది, మహిళ సీఎం అవుతుంది. అంత అవకాశం ఎట్లా ఇస్తారు అనుకుంటారు మీరు? ఇస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ యాక్చువల్గా మన తెలంగాణ సాధించుకోవడంలో కవిత యొక్క పాత్ర చాలా చాలా కీలకం. అది కాకపోతే అది బయటకు వచ్చిందా రాలేదని పక్క పెట్టండి. యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, కవితక్క ఆల్రెడీ జాగృతి పెట్టింది. కవితక్క జాగృతి ద్వారా కూడా మన తెలంగాణ సాధించుకోవడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఎన్నో ఉద్యమాల ద్వారా, ఎన్నో సభల ద్వారా మొత్తం ప్రజల్ని, ఈ మన తెలంగాణ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఆ తెలంగాణ రావడం కోసం ఇంత కష్టపడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు న్యాయం జరగపోయేసరికి ఆ తెలంగాణకు సామాజిక న్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగాలనే ఉద్దేశంతో కవితక్క మీరు అనొచ్చు, ఇందాకనే అన్నారు ఈ గవర్నమెంట్ ఎందుకు కవితక్కకే మీరు అని అన్నట్టు. కానీ కవితక్క చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ఉంటుంది, నిజం ఉంటుంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పదు. విశ్లేషించి మరి ఏదైనా ఒక ప్రాబ్లమ్ని విశ్లేషించి మరి క్లియర్గా చెప్తుంది తప్ప ఉత్త మాటలు చెప్పి ఏదో పైపైన అధికారం రావాలి. మొన్నగా 6 సూత్రాలు ఇచ్చి వాళ్ళు కూడా ఏం నెరవేర్చలేని సంఘటన జరిగింది కాంగ్రెస్లో కూడా. కాబట్టి ఇట్లాంటి ఉత్త హామీలు ఇచ్చి చేసే పరిస్థితి కవితక్క దగ్గర ఉండదు. మా కాన్స్టిట్యున్సీలో అంటే వాస్తవంగా ఏంటంటే కొంచెం అధికారంలో ఉన్న పార్టీ ఉంది కాబట్టి ఎవరు అంత తొందరగా ఉండరు. కానీ రాబో రోజులలో మాత్రం 100% టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు. 100% అక్కడ ఆ నియోజకవర్గంలో మా యొక్క పార్టీ గెలుస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కవితక్క సీఎం అవుతుంది. కవితక్క సీఎం అయిన తర్వాత తెలంగాణకి ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. చూడండి మీరు.